హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా ఆనియన్స్, టమాటోలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ కట్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లంని ఉడికించుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయను ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. బాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీతో అయినా రైస్తో తిన్నా అని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. బాయ్.